మా డిమాండ్ ఏం లేదండి. మాకు 12 నెలల జీతం కావాలి. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇది ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. మళ్ళీ మా దగ్గర మైనార్టీ గురుకులాల్లో హాస్టల్లో ఈ కుకింగ్ స్టాఫ్ ఉన్నారు. మా దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, హౌస్ కీపింగ్ ఉన్నారు. వాళ్ళకు చాలా తక్కువ జీతాలు. ఈ హైదరాబాద్లో 10-12 వేలల్లా బతకడం చాలా కష్టం. కనీసం వాళ్ళకు 15-16 వేలన్నా ఉండాలని మేము ఒక ఆశిస్తున్నాం. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. వీళ్ళు ఏంటంటే వీళ్ళ వర్క్ ఎట్లుంటదంటే పిల్లాడు వచ్చిన తర్వాత ఆ వర్క్ ఆగనే ఆగదు, కంటిన్యూగా నడుస్తూనే ఉంటది. మళ్ళీ పని భారం ఎక్కువ, దానికి క్లీనినెస్ హాస్టల్లో వింటూనే ఉంటారు కదా, అది ఫుడ్ పాయిజన్. వాళ్ళ బాధ్యత మొత్తం వాళ్ళ మీద ఉంటది. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా మంచి వేతనాలు కల్పిస్తూ వాళ్ళకు కూడా 12 నెలల జీతం, మళ్ళీ 10 నెలలే ఉంటది వాళ్ళకు. పిల్లాడు పోయిన తర్వాత వాళ్ళకు ఆపేస్తారు, సాలరీ రాదు. అలా కాకుండా 12 నెలల జీతం కావాలి. అలాగే కాకుండా మాకు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్స్ కూడా ఉన్నారు, సీనియర్ అసిస్టెంట్ కమ్ డిప్యూటీ వార్డెన్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా 12 నెలల జీతం కావాలి, పనికి తగ్గ వేతనం కూడా కావాలి. మాకు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. ఒకప్పుడు 17, 18, 16లో ఫామ్ అయినప్పుడు ఈ సొసైటీ వాళ్ళకు కూడా పిఎఫ్ ఉండేది. ఎవరికి? కుకింగ్ స్టాఫ్ కి, సెక్యూరిటీ గార్డ్ కి, హౌస్ కీపింగ్ కి. ఆ పిఎఫ్ ని ఆపేశారు, ఎందుకో తెలియదు. అది కూడా కొద్దిగా వాళ్ళకు కొంత అమౌంట్ వెనకబడుతుంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొద్దిగా భరోసా ఉంటది, పొదుపు చేసుకున్నట్టు ఉంటది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఉండదు, ఆ పని చేసే వాళ్ళకు కొద్దిగా వెనకబడుతుంటే ఆ డబ్బు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లల చదువులకి ఉపయోగపడుతుందని వాళ్ళకు ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ ని కూడా కంటిన్యూ చేయాలని అది ఒక నా వినతి.